యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది ఇవే మాటలు. ఆ కాలంలో చాలా మంది చాలా విధాలుగా తప్పుడు బోధలు చెప్పుకుంటూ సంఘాల్లోకి వచ్చేసి వాళ్ళని వీళ్ళని జిమ్మికులు చేసి కుటుంబాలను నాశనం చేసి సంఘాలను చేరిపడానికి వచ్చిన చాలా మంది. ఇంకొక మాట మీకు నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. చూడండి, మత్తయి సువార్తలోనే ఇదే మత్తయి సువార్తలో మనం కనుక 24వ అధ్యాయంలోన బ్రదర్ అక్కడ ఒక మాట ఉంటుంది. 4వ వచనంలో ఏముంటుంది? ఈ ఆలయం కూలిపోతుంది అని చెప్పినాడు. యెరూషలేము ఆలయం, శృంగార ఆలయం. ఈ ఇశ్రాయేలీయులకు ఆలయం అంటే చాలా ఇష్టం. అప్పుడు ఇష్టం, ఇప్పుడు ఇష్టం. ఇప్పుడు కూడా ఆలయం కోసం గొడవలు అవన్నీ. ఆ యుక్రెయిన్ యుద్ధాలన్నీ జరుగుతున్నాయి కదా, హమాసు ఆ పక్కనున్న దేశాలతో యుద్ధం అంతా దేనికోసం అంటే అలెక్సా ఆ గుడి ఏదైతే ఉన్నదో యెరూషలేము ఆలయం గురించి ఆ గొడవ అది పగలగొట్టి తర్వాత అది వేరే చరిత్రలే, అందులోకి నేను వెళ్ళదలుచుకోలే. కానీ ఆ గుడి కూలిపోతుంది. రాయి మీద రాయితో కట్టబడింది ఏమైపోద్ది? కూలిపోతుంది. నిలిచి ఉండకుండా పడదోయబడుతుంది, అది కూలిపోతుంది అని చెప్పినట్టు చెప్పగానే వీళ్ళందరూ గుండె పగిలింది. ఇది లాస్ట్లో 33.5 సంవత్సరాల పరిచర్య ముగిస్తున్న టైంలో వేసిన బాంబు ఇది వేసేది. వాళ్ళకి తల పగిలిపోయింది. ఇంత పెద్ద మాట అన్నాడు ఏంటి బాబు, మాకేమో ఆలయం కావాలంటే ఆయన ఆలయం కూలిపోతుంది అంటున్నాడు ఏంటి అని వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసి అప్పుడు యేసయ్య ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. చూడండి అక్కడ ఏమున్నది? ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి నువ్వు ఇది ఎప్పుడు జరుగును? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? వాట్ ఈస్ ద సిమ్టమ్స్ ఆఫ్ యువర్ సెకండ్ కమింగ్? నీ రెండవ రాకడకు సూచనలు ఏంటి అని యేసయ్యను అడిగినప్పుడు యేసువారు ఇట్లా నుంచి చెప్పిన మొదటి సూచన ఇది ఎవరు చెప్పినాడు తెలుసా బ్రదర్? మనకు తర్వాత వచ్చింది. ఇది అప్పుడు ఉన్న వాళ్ళు చెప్పినారు. ఎవరికి? శిష్యుల కంటే గొప్పలో మనం కాదు, శిష్యులతోనే చెప్తున్నాడు. మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా, మరి మనం ఎంత మోసపరచకుండా చూసుకోవాలా? నువ్వు నీకిచ్చిన పొలములో ఉన్న గొర్రెలు గనక వేరేవాడు దొంగతనం చేయకుండా ఉండాలంటే నువ్వు రాత్రి వేళ కూడా దేవుని సన్నిధిలో నీ గొర్రెలకు నువ్వు కాపరిగా ఉండాలా. నీ గొర్రెల కోసమే యు ఆర్ ద రెస్పాన్స్.